ఇప్పుడు ఈ లీగల్ సర్వీస్ అథారిటీకి బాధ్యులుగా అక్కడ ఎవరైతే సీనియర్ న్యాయమూర్తి ఉంటారో, మ్యాజిస్ట్రేట్ అయితే మ్యాజిస్ట్రేటు, సీనియర్ సివిల్ జడ్జి అయితే సీనియర్ సివిల్ జడ్జి, ఏడీజే ఉంటే ఏడీజే, ఈ ముగ్గురిట్లో ఎవరున్నా వారు ఆ కోర్టు కాంప్లెక్స్లో ఎవరైతే సీనియర్ న్యాయమూర్తి ఉంటారో వారు దానికి బాధ్యులుగా ఉంటారు. అందులో కొంతమంది మెంబర్స్గా పెట్టడం జరుగుతుంది. ఇక దానిపైన అంచెలో ఉండేది జిల్లా స్థాయిలో జిల్లా న్యాయ సేవల అథారిటీ అని ఉంటుంది. ప్రతి జిల్లా కోర్టు ప్రాంగణంలో న్యాయ సేవా సదన్ అని సపరేట్గా బిల్డింగ్లు ఆఫీసులు ఉంటాయి. అక్కడ ఈ న్యాయ సేవా సదన్ ఏదైతే ఉంటుందో ఆ న్యాయ సేవా సదన్ నుంచి జిల్లా న్యాయ సేవల అథారిటీ పనిచేస్తుంది. ఈ జిల్లా న్యాయ సేవల అథారిటీకి జిల్లా జడ్జి గారు, ఎవరైతే జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఉంటారో వారు దీనికి చైర్మన్గా వ్యవహరిస్తారు. ఈ జిల్లా న్యాయ సేవ అథారిటీ యొక్క కార్యక్రమాలన్నిటినీ చూడటం కోసం సీనియర్ సివిల్ జడ్జ్ క్యాడర్లో ఉన్న ఒక అధికారిని సెక్రటరీగా నియమిస్తారు. జిల్లా న్యాయ సేవల అథారిటీకి సెక్రటరీగా ఉంటారు. ఆ సెక్రటరీ గారు ఎప్పుడూ ఈ కార్యాలయంలో అందుబాటులో ఉంటారు. అందులో ఆ జిల్లా స్థాయిలో కొంతమంది మెంబర్స్ ఉంటారు. కలెక్టరు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు, కొంతమంది సివిల్ సొసైటీ నుంచి, కొందరు లాయర్లు, ఇట్లా భిన్న వర్గాల నుంచి తీసుకున్న వాళ్ళని జిల్లా న్యాయ సేవా అథారిటీ మెంబర్స్గా నియమించడం జరుగుతుంది. వీళ్ళకంటే పై అంచె అంటే జిల్లా స్థాయి తర్వాత వస్తున్నట్లయితే రాష్ట్ర స్థాయిలో స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అని ఉంటుంది. రాష్ట్ర న్యాయ సేవల అథారిటీ అని ఉంటుంది. అది మనకు హైదరాబాద్లో పురాణ హవేలీలో సివిల్ కోర్ట్స్ పక్కనే ఒక పెద్ద బిల్డింగ్ ఉంటుంది. అందులో నుంచి రాష్ట్ర న్యాయ సేవల అథారిటీ పనిచేస్తుంది.